బ్రేకింగ్ చూస్తున్నాం. జనగామ జిల్లా ఏనెభావిలో రైతు ఆత్మహత్య యత్నం కలకలం రేపుతోంది. ధాన్యం కొనుగోలులో జాప్యంపై మనస్తాపం చెందిన ఆయన ఒంటిపై డీజిల్ పోసుకున్నారు. అక్కడే ఉన్న రైతులు అతనిని అడ్డుకున్నారు. జనగామ జిల్లా ఏనెభావిలో రైతు ఆత్మహత్య యత్నం కలకలం రేపుతోంది. ధాన్యం కొనుగోలులో జాప్యం జరగడంతో మనస్తాపం చెందినటువంటి రైతు ఒంటిపై డీజిల్ పోసుకున్నారు. అక్కడే ఉన్నటువంటి రైతులు అతనిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ధాన్యం కొనుగోలు చేయడం లేదు, రోజు రోజుకి ఆలస్యం అవుతోంది అంటూ కూడా రైతులు అడుగుతూ ఉన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద నిరీక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. స్టిల్ నా అదే ఇబ్బందులు పడుతున్నారు రైతులు. అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా. గుడ్ మార్నింగ్ ప్రశాంత్. ఏదైతే ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతుందని చెప్పి నిరీక్షించి ఇంకా కొనుగోలు చేయడం లేదని ఒక మనస్తాపంతో పెట్రోల్ పోసుకున్న ఆత్మహత్యానికి ఒక రైతు ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? అసలు అధికార యంత్రాంగం ఏం చెప్తోంది కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు సంబంధించి? ధాన్యం కొనుగోలు అనేది మాత్రం తెలంగాణలో అంతర్జాతీయ సమస్యగా మారింది. రైతుల పాలిట శాపంగా మారింది. అటు అధికారుల నిర్లక్ష్యం పెరిచి రైతులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నెల రోజులుగా మనం ఐ న్యూస్ లో ప్రత్యేక కథనాలు వేసినా కూడా క్షేత్రస్థాయిలో మాత్రం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఒకవైపు వడదెబ్బలతోటి మృత్యువాత పడుతుంటే మరోవైపు మనస్తాపం చెంది ఆత్మహత్యల బారిన పడుతున్న ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇవి రెండు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటు చేసుకోవడం అయితే రైతాంగం తీవ్ర కలకలం చెందుతుంది. జనగామ జిల్లా ఎనబావిలో తిరుమలేష్ అనే రైతు తన ధాన్యాన్ని గత 15 రోజులుగా ఐకేపీ సెంటర్ లోనే అహోరాత్రులు నిద్రిస్తున్నా కూడా కొనుగోలు చేయకపోవడంతో కొనుగోలు జాప్యంపై మనస్తాపం చెంది ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ ఘటన చోటు చేసుకుంది. వెంటనే తోటి రైతులు అతన్ని రక్షించి హాస్పిటల్ అయితే తరలించారు. ప్రస్తుతం చికిత్స అందుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఇటు గుండెపోటుతో నెక్కొండలో వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో రైతు చనిపోయిన ఘటన మరొక ముందే ఇటు జనగామ జిల్లాలో ఎనబావిలో రైతు ఆత్మహత్యకు పాల్పడడంతో అయితే యావత్ రైతాంగం అంతా రైతు లోకం అంతా కూడా కలత చెందుతున్నది అనేది అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయినా కూడా మొద్దు నిద్రలో ఉన్న పరిస్థితి అయితే అధికార యంత్రాంగం కనిపిస్తుంది. అటు జిల్లా కలెక్టర్లు చెప్పినా కూడా వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెట్ అధికారులు ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యము, కొన్న ధాన్యాన్ని తీసుకెళ్లి స్టోరేజ్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న కారణంగా ఆ రైతులు తమ ధాన్యాన్ని తామే కాపాడుకునే ప్రయత్నంలో ఈ విధంగా బొత్తివాత పడడము, ఆత్మహత్యలకు పాల్పడడము, ఆందోళనలు చేస్తూ రోడ్డు ఎక్కి ధర్నాలు కూడా చేస్తున్నారు. పోలీసులు అదుపు చేసే క్రమంలో పోలీసుల కాళ్ళు మొక్కి ప్రాధేయపడుతున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. అటు అధికారుల కాళ్ళు మొక్కుతున్నారు. అటు మహబూబాబాద్ జిల్లాలో స్వయంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ వెళ్లి పరిస్థితులను చక్కబెట్టాలని అధికారులకు వార్నింగ్ ఇచ్చినా కూడా అధికారులు మొద్దు నిద్రలో ఉన్న పరిస్థితి కేసముద్రం మార్కెట్ లో కనిపిస్తుంది. ఇలా ఎక్కడ చూసినా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగానైతే అధికారుల నిర్లక్ష్యం కారణంగానైతే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందులకు మనస్తాపానికి గురై ఆత్మహత్యల బారిన పడుతున్న ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. అటు రాష్ట్ర ప్రభుత్వము సమీక్షలు చేసి చేతులు దులుపుకుంటుంది. అధికారులు కూడా అదే స్థాయిలో ఉండడంతో అయితే ఈ ధాన్యం కొనుగోలు తీవ్ర ఆలస్యమై ఆందోళన చెందుతున్న ఆత్మహత్యల వైపు మల్లుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆశ. రైట్ ప్రశాంత్, థాంక్స్ ఫర్ ది అప్డేట్. చెప్పండి మీరే చెప్పండి. నాకనే సీరియల్ 150 సీరియల్ నెంబర్ నేను కాంటాక్ట్ పెట్టినాను కదా. నా 11 సీరియల్ నెంబర్ నాది. నేనేమన్నా మన మార్కెపురం 80 విట్నాక వేరే ఏం చేయాలి చెప్పండి. నేను సవాల్లో బతుకన్నా ఇక్కడ చెప్పండి. చెప్పండి 150 సీరియల్ నెంబర్ ఏం చేయాలి చెప్పండి మీరే చెప్పండి. నాకనే సీరియల్ 150 సీరియల్ నెంబర్ నేను కాంటాక్ట్ పెట్టినాను కదా. నా 11 సీరియల్ నెంబర్ నాది. కేరళ ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ ప్రమాణ